హైదరాబాద్ లో చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిని 22 దుండగులు అక్కడికి వెళ్లి మరి కొట్టారట. ఈ మధ్యని ఎంత దారుణం అయిపోయిందంటే చర్చిల్లోకి వెళ్ళి పాస్టర్స్ ని, మసీదుల్లోకి వెళ్ళి మొలానాస్ ని, మళ్ళా రాముడి పేరుతో వెళ్ళి రామరాజ్య సైన్యం అట రాముడి పేరుతో వెళ్ళి ఒక పూజారిని కొట్టడు. ఎంత దారుణం ఇది! వాళ్ళందరినీ నాన్ బెయిలబుల్ వారెంట్తో బెయిల్ రాకుండా లోపల పెట్టాలి. సరి అయిన యాక్షన్స్ తీసుకుంటేనే ఇలాంటి అవినీతి అక్రమం దేవుడి పేరుని మందిరాల పేరుని తగ్గుతాయి. లేదంటే ఈ దేశం సర్వనాశనం అయిపోద్ది. కనుక తెలంగాణ ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ కమిషనర్ ద్వారా తగిన చర్యలు తక్షణమే తీసుకోవాలి. ఇలాంటి దారుణాలు ఎక్కడ జరగకూడదు. ముఖ్యంగా చర్చెస్ లో, మందిరాల్లో, టెంపుల్స్ లో జరగకూడదు. జరిగిన వారికి సరి అయిన శిక్ష విధిస్తే ఇలాంటి అరికడతాం. లేదా ఒకరినొకరు చంపుకు చేస్తారు, ఇంకా శాంతి లేకుండా అయిపోద్ది, నెమ్మది లేకుండా అయిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.